తెల్ల నెమలి. మొన్న ఒక తేదీన బరోడా రాణి పంపిందని ఒకరొక తెల్ల నెమలి తెచ్చి భగవత్ సన్నిధిలో సమర్పించారు. భగవాన్ చూసి ఆ 10-12 నల్ల నెమళ్ళు వస్తున్నవే చాలదా, అవి దీనిపైకి జగడానికి వస్తాయేమో, ఈ జాతి వేరు, అదీగాక పిల్లలు మొదలైన వాటి బాధ లేకుండా కాపాడాలి, ఇందుకివి మనకు వారి బసలోనే ఉంచటం మంచిది అన్నారు. వారు వినక ఇక్కడే వదిలి వెళ్ళారు. కృష్ణస్వామి దాని సంరక్షణకర్త, తక్కినవారు వారికి సహాయం. మొన్న మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి భగవాన్ ఆ నెమలి చేష్టల గురించి సమీపస్తులతో మాట్లాడుతూ, ఇదిగో వల్లి అనే జింక పిల్లను నిప్పుల పెట్టెలు చేసే వర్తకుడు ఒకడు తెచ్చి ఇలాగే విడిచి వెళ్ళాడు. ఇక్కడే పెరుగుతూ ఉండేది. శనగపప్పు మరమరాలు కలిపి పళ్ళెంలో పోస్తే ఒక్క గింజైనా కింద పడకుండా ఏరి పప్పంతా తిని మరమరాలు వదిలేసేది. కొన్నాళ్లకు మేకల మందుతో కలిసి అడవికి పోతుంటే ఎరిగిన వారిది ఆశ్రమానిదని పట్టి తెచ్చేవారు. వెనుక తానే తిరిగి వచ్చేది. పోనిమ్మని ఊరుకున్నాం. ఒకనాడెవరో పంచములో మాంసం కొరకు కాలు విరగ్గొట్టడం చూసి అయ్యో అది ఆశ్రమానిదే అని ఎరిగిన వారొకరు ఎత్తుకుని తెచ్చారు. రక్తం కారుతూ వచ్చింది. ఎంత ఉపచరించినా లాభించక కొన్నాళ్లకు నావుల్లోనే ప్రాణం విడిచింది. అన్నామల స్వామి నేను కలిసి అదిగో ఆ కొండ వైపు పైన ఉన్న మెట్ట నానుకొని ఉన్నదే ఆ సమాధి కట్టామన్నారు. నాకు ఆశ్చర్యం కలిగి భరతఖండంలో భగవంతుడు పలుమారు అవతరించి పశుపక్షాదులకు సహితం మోక్షమియ్యగలడన్న పెద్దల వాక్యం ప్రత్యక్ష గోచరమవుతున్నదే అన్నాను. భగవాన్ అందుకుని సందేహమేమి, ఆ విధంగా ఎన్నో జరిగాయి అన్నారు. ఇంతలో ఆ నెమలి పారిపోతే పట్టుకుని వచ్చాడు కృష్ణస్వామి. భగవాన్ దాని మెడ మీద చెయ్యి పెట్టి గుండెల దాకా రెండో చేతితో రాస్తూ, ఏమిరా ఎక్కడికి వెళ్ళావు, ఇలా పోతే ఎలా, పోకమ్మా, దుష్ట జంతువులుంటాయి, హాలు చుట్టూ తిరుగుతూ ఉండరాదు అని బుజ్జగించారు. చాలా రోజులు బయటికి పోక అది ఆశ్రమ కట్టడాలన్నింటిలో సహజంగా తిరగడం నేర్చుకుంది. భగవాన్ అది చూసి ఇప్పుడు ఇది సర్వాధికారికి సమంగా ఉన్నదోయ్ అంటూ ఉంటారు. ఈ మధ్యాహ్నం 2:30కు నేను వెళ్ళేసరికి రేడియో పాడుతున్నది, ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిరుగుతున్నది. ఈ నెమలి వచ్చి రేడియో పక్కనే నిమిలిత నేత్రాలతో ధ్యానమగ్నమైనట్టు తన్మయంగా కూర్చున్నది. ఒకరిది చూసి ఎంత శ్రద్ధగా వింటున్నదో అన్నారు. అవును, వాటికి గానమంది ఎంతో ప్రీతి, మురళీ వాయిద్యం అంటే ఇంకా ఆనందం అన్నారు భగవాన్. ఈ నెమలి తెలుపన్నమాటే కానీ ఇంతకన్నా ఆ నెమళ్ళే అందంగా ఉంటవే అన్నారు ఒకరు. శ్రీవారు ఆ నెమలిని చూపుతూ, ఇలాగుంటే ఇదొక శోభ, ఆ నెమళ్ళకు ఎన్నో చిత్ర విచిత్రపు రంగులు, ఇది రంగుల కలయిక లేని స్వచ్ఛమైన తెలుపు, గుణవికారముల కూడిక లేని శుద్ధ సత్వం అన్నమాట. చూడండి, వేదాంత పరిభాషకు నెమల్ని కూడా ఉపమానంగా చెప్పవచ్చు. ఆ నెమళ్ళకును పుట్టినప్పుడు అన్ని రంగులు ఉండవు, ఒకే రంగు, ఎదిగిన కొద్దీ ఎన్నో రంగులు. పింఛం వచ్చిందంటే కావలసినన్ని కళ్ళు, ఎన్ని రంగులో, ఎన్ని చూపులో చూడండి. మన మనస్సు అంతే, పుట్టినప్పుడు ఏ వికృతులు ఉండవు, వెనుక చిలువలకు పలువలుగా ఎన్నో వృత్తులు, ఎన్నో చూపులు నెమలి వలనే అన్నారు.